హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలామంది అంటుంటారండి పూరీలు అనేది అసలు పొంగవని. కానీ చాలామంది నూనె కూడా చాలా పీల్చుకుంటాయి అని అంటారు. కానీ మన స్టైల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 3 కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. నూనె ఎందుకు అంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉండడానికి నూనె అనేది ముందుగా వేసుకుంటే చాలా సాఫ్టీగా కూడా వస్తాయండి. పూరి అనేది చాలా మెత్తగా వస్తాయి, పొంగుతాయి. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి. పిండిని సాఫ్ట్గా కలిపిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 3 కప్పుల పిండిని తీసుకున్నానండి. దానికి 1 కప్పు వాటర్ నాకు సరిపోయాయండి. తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ముద్దలు చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా తీసుకుంటూ పొడి పిండిని చల్లుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాముకోవాలండి. అంటే రౌండ్గా వచ్చేటట్లు చూసుకోవాలి, మరీ సన్నగా కాకుండా చూసుకోవాలి. కొద్దిగా మందంగా ఉండేటట్లు చేసుకోవాలండి. ఎందుకంటే మందంగా ఉండేటట్లయితే పూరి చాలా బాగా పొంగుతుందండి. ఇలా ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీని నూనెలోకి బాగా ముంచుతూ ఇలా మనము చేసుకుంటే పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయండి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. పూరీని అన్ని సైడ్లా ఈక్వల్గా పాముకోవాలండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతే ఇలా పొంగుతాయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయండి. ఎంతో రుచికరమైన పూరీలు అయితే పొంగుతూ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసాం కదండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా పొంగాయో. మీరు చూస్తున్నారు కదండి, చాలా మెత్తగా ఎలా వచ్చాయో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.